ఓలా ఎలక్ట్రిక్ పాత కస్టమర్లకి శుభవార్త. ర్యాపిడ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీ స్టార్ట్ అయ్యి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ ఇచ్చినది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓలా ఇన్సైడర్స్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇది ఓలా సంబంధించిన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ కింద ఇది చెప్తున్నారు. ఎవరైతే ఓలా పాత కస్టమర్లు ఉంటారో, ఇప్పటివరకు ఓలా కంపెనీ వాళ్ళు 10 లక్షల పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మాయని చెప్తున్నారు. ఈ 10 లక్షల కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పాత సంబంధించిన స్కూటర్స్ ని కొత్తగా అప్గ్రేడ్ చేసుకుంటే గనక బెనిఫిట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. దీని గురించి కూడా మనం ప్రీవియస్ గానే ఒక అప్డేట్ అయితే ఇచ్చాం. బట్ దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఉదాహరణకి ఓలా సంబంధించిన పాత ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 4680 సెల్స్ కావాల్సిన అప్గ్రేడ్ ఏమైనా చేసుకుంటే గనక తక్కువ ప్రైస్ లోనే అప్గ్రేడ్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇలా అప్గ్రేడ్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి బెనిఫిట్స్ చూపిస్తామని చెప్తున్నారు. ఇలా మాక్సిమం వచ్చి ₹50,000 వరకు బెనిఫిట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇది కాకుండా ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎవరైతే ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు ఇంకో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే గనక వాళ్ళకి ₹20,000 వరకు బెనిఫిట్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు అన్నమాట. అది కాకుండా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్ ఎవరైనా కొత్త కస్టమర్స్ కి ఎవరికైనా ఓలా స్కూటర్ సజెస్ట్ చేస్తే వాళ్ళు గనక కొత్త స్కూటర్ పర్చేస్ చేస్తే కొన్న వాళ్ళకి ₹5,000 డిస్కౌంట్, అలానే ఇలాగా రెఫరల్ ఇచ్చిన వాళ్ళకి ఒక ₹1,000 క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇలా రెఫరల్ బోనస్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. సో మొత్తానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సేల్స్ డౌన్ అవడంతో ఇలాంటి కొత్త ప్రోగ్రామ్స్ అయితే తీసుకొస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ పేటెంట్ ఇమేజ్ ఒకటి లీక్ అవడం జరిగింది అనమాట. మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకోవడం జరిగింది. సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తానని చెప్పి ఎగ్జాక్ట్ గా దాని గురించే మీరు ఆ ఇమేజ్ సరిగ్గా గమనిస్తే కనుక ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ సైతం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. ఈవెన్ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ప్రీవియస్ గా అమ్మిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయి స్పోర్ట్స్ లుక్ డిజైన్ స్కూటర్స్, ఇప్పుడు కాస్త ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జోనర్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొస్తారని చెప్పి అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఎస్టీసీ ఆటో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో టైఅప్ అయ్యి నేపాల్లో తమ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో యాజ్ ఆఫ్ నో నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్ లో అయితే అందుబాటులో ఉంది. ఇప్పుడు వీళ్ళు నేపాల్ లో కూడా ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో తీసుకొచ్చారని చెప్తున్నారు. ఫిబ్రవరి 26 ఈ షోరూమ్ అయితే ఓపెన్ చేస్తారన్నమాట. ఇక నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్నికల్ స్పెక్స్ చూస్తే ఇందులో 3 kWh ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. ఒకసారి ఛార్జ్ పెడితే రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 113 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే రావడం జరిగింది. అలానే పిఎంఎస్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దాంతో పాటుగా 3.5 గంటలో ఇంటి వద్ద మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ భారతదేశ మార్కెట్ లో బేస్ వేరియంట్ ₹125,000 ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ లుధియానా వాళ్ళు పీపీపీ మోడల్ లో అంటే పబ్లిక్ ప్రైవేట్ ఓనర్షిప్ లో 50 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం టెండర్ని అయితే పిలిచారు అనమాట. సో లుధియానాలోని పరిసర ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసం ఈ టెండర్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో మోస్ట్లీ వీళ్ళు ఇన్స్టాల్ చేసే ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, అది కూడా CCS Type 2 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ అయితే చైనా దేశం ఛార్జింగ్ స్టేషన్ల విభాగంలో ఒక అరుదైన మైల్ రాయికి అయితే చేరుకోవడం జరిగిందనమాట. 2026 సంవత్సరంలో చైనా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ఏకంగా 2 కోట్ల పైగా చేరుకున్నట్టుగా చైనా దేశం వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 50% పెరిగినట్టుగా కూడా చైనా దేశం వాళ్ళు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా చైనా సంబంధించిన ప్రతి లొకేషన్ లో ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక 226 మిలియన్ కిలోవాట్ల కెపాసిటీతో ఓవరాల్ అంత కెపాసిటీస్ కలుపుకుంటే కనుక అంత కెపాసిటీ చార్జర్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. యావరేజ్ గా ఒక్కొక్క ఛార్జింగ్ స్టేషన్ వద్ద 46 కిలోవాట్ల కెపాసిటీతో చార్జర్స్ అయితే అందుబాటులో ఉన్నట్టుగా చైనా దేశం అనేది చెప్తున్నారు అనమాట. సో ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగా డెవలప్ చేసుకున్నారు అనేది చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి లొకేషన్ లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. అలానే 2 కోట్ల ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో సుమారుగా 1,60,00,000 ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేసి ప్రైవేట్ ఓనర్షిప్ లో ఉంటే కనుక మిగిలిన 40 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కింద అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ర్యాప్టీ కంపెనీ వాళ్ళ T30 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యొక్క డెలివరీస్ అయితే చెన్నైలో అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ CCS Type 2 ఛార్జింగ్ స్టేషన్ సపోర్ట్ చేసే కనెక్టర్ అయితే ఈ బైక్ లో అయితే లభిస్తుంది అనమాట. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్స్ కు మాత్రమే ఈ CCS Type 2 కనెక్టర్ అయితే ఉంటుంది. బట్ ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా ఈ కనెక్టర్ అవడం వల్ల కార్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నా కూడా
వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఛార్జింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి కంపెనీలు అయితే చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ బైక్లో టెక్నికల్ స్పెక్స్ చూస్తే కనుక 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 3.5 సెకండ్లోనే చేరుకోగలదని చెప్తున్నారు. 135 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. 200 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్తో ఎలక్ట్రిక్ బైక్ అయితే అందిస్తున్నారన్నమాట. ఇక వెహికల్ మీద 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తే బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నాం అని చెప్పి కంపెనీలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలోకి బ్లూ ఎనర్జీ మొబిలిటీ కంపెనీ వాళ్ళు 5548E అనే ఒక హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లోనే ప్రత్యేకత ఏంటంటే ఇందులో స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో అయితే ఈ బ్యాటరీ ప్యాక్ తో ఉన్న ఎలక్ట్రిక్ ట్రక్ ని మార్కెట్ లో తీసుకొచ్చారనేది చెప్తున్నారు. 280 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ నుంచి 420 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వరకు సపోర్ట్ చేసే పేరెంట్స్ అయితే మార్కెట్ లోకి అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారని చెప్పి కంపెనీలు అయితే చెప్తున్నారు అనమాట. అలానే ఒక్కసారి ఛార్జ్ పెడితే సుమారుగా 200 కిలోమీటర్ల వరకు రేంజ్ కూడా ఈ ట్రక్స్ తో సాధ్యమని చెప్పి కంపెనీలు అయితే చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ ట్రక్ లో మీకు ఎయిర్ కండిషనింగ్ కానివ్వండి, అడ్జస్టబుల్ ఎర్గనామిక్ సీట్స్ కానివ్వండి, స్లీపర్ బర్త్ కానివ్వండి, లేకపోతే 4 పాయింట్ క్యాబిన్ సస్పెన్షన్ కానివ్వండి, 55 టన్నుల లోడ్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే BYD కంపెనీ వాళ్ళు ఒక ఫ్లాష్ ఛార్జర్ టెక్నాలజీని అయితే రివీల్ చేశారనమాట. ఏకంగా 1500 కిలోవాట్ల కెపాసిటీ కలిగిన ఛార్జర్ ఏదైతే ఉందో దీంతో కేవలం 1 సెకండ్తో ఒక ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్యాక్ ని 2 కిలోమీటర్ రేంజ్ వచ్చే విధంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారన్నమాట. అంటే ఒక యావరేజ్ గా ఒక 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే కనుక 400 కిలోమీటర్లు అయితే ప్రయాణించవచ్చు అని చెప్పి BYD కంపెనీలు అయితే చెప్తున్నారు. సో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా అయితే ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ అయితే డెవలప్ చేసినట్టు ఇది చెప్తున్నారు అనమాట. దీన్ని ఫ్లాష్ ఛార్జింగ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఎటువంటి కార్ పడితే అటువంటి కార్ అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ అయితే సపోర్ట్ చేయదన్నమాట. మినిమం 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ ఉన్న కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ మాత్రమే ఇంత 1500 కిలోవాట్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ తీసుకోగలుగుతాయి అనమాట. ఇక నెక్స్ట్ అయితే జర్మనీ దేశానికి చెందిన వివో కెమి కంపెనీ వాళ్ళు సిలికాన్ పాటింగ్ కాంపోనెంట్స్ అయితే డెవలప్ చేస్తాం అనేది చెప్తున్నారు అనమాట. అసలు దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనకి DC to DC కన్వర్టర్స్ ఉపయోగిస్తారు, అలానే ఇన్వర్టర్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ మరింతగా మెరుగుపరిచే విధంగా ఈ కాంపోనెంట్స్ సిలికాన్ కాంపోనెంట్స్ అయితే ఉపయోగపడతాయి అనేది చెప్తున్నారు అనమాట. సో ఎక్కువగా థర్మల్ రిలేటెడ్ గా హీట్ రిలేటెడ్ రిలీజింగ్ అయ్యే పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ DC to DC కన్వర్టర్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఇన్వర్టర్స్ దగ్గర కానివ్వండి, వాటిని ఆ హీట్ ని అబ్జర్వ్ చేసుకునే విధంగా దాని తగ్గట్టుగా సరికొత్త మెటీరియల్స్ అయితే వీళ్ళ R&Dలో అయితే డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు డెవలప్ చేసిన ఈ RTV సిలికాన్స్ ఏదైతే ఉన్నాయో థర్మల్ మేనేజ్మెంట్ కి ఇంకా బెటర్ గా ప్రాసెస్ చేయడం కోసం, అలానే ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ కోసం, లాంగ్ టర్మ్ మెకానికల్ స్టెబిలిటీ కోసం అయితే ఉపయోగపడుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే A1 సురేజా ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళకి ఏకంగా 1400 లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఆర్డర్ వచ్చినట్టు అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ లో స్పీడ్ వెహికల్స్ నథింగ్ బట్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి వీళ్ళు సప్లై చేయబోతున్నారన్నమాట. ఆల్రెడీ అహ్మదాబాద్ లోని కొన్ని కంపెనీస్ కి అయితే వీళ్ళు సప్లై చేశారు. ఇది ఇంకో కొత్త ఆర్డర్ కింద అయితే చెప్తున్నారు. సో వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సప్లై చేయడమే కాకుండా ఎల్లో ఈవీ అనే ఒక యాప్ ని కూడా వీళ్ళు డెవలప్ చేశారని చెప్తున్నారు. ఫ్లీట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఈ యాప్ ద్వారా మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే స్కోడా కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త మైల్ రాయికి అయితే చేరుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. తమ యూరోపియన్ ఫెసిలిటీలో ఇప్పుడు రోజుకి 1100 బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేసేంత ఫెసిలిటీ కింద అయితే రీచ్ అయినట్టుగా అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ప్రీవియస్ గా స్కోడా కంపెనీ వాళ్ళు చేసిన ప్రొడక్షన్ మీద కంపేర్ చేసుకుంటే అయితే ఇప్పుడు ప్రొడక్షన్ బాగా పెరిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సెల్ నుంచి ప్యాక్ వరకు ఓవరాల్ గా ప్రొడక్షన్ అంతా కూడా మోస్ట్లీ రోబోటిక్స్ అనేది యూజ్ చేసేది చేస్తున్నాం అని చెప్తున్నారు. అందువల్ల ఎంత ఎక్కువగా సెల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే డెవలప్ చేయగలుగుతున్నది చెప్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ కి తగ్గినట్టుగా వీళ్ళు డెవలప్ చేసుకోగలుగుతున్నారు అయితే స్కోడా కంపెనీలు అయితే చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.